మా ప్రతినిధి ప్రణీత కూడా లైవ్ లో చూడన్నారు. ప్రణీత, హైకోర్టు తీర్పుతో ఏసీబీ చాలా దూకుడుగా వ్యవహరించబోతోందా? ఇవాళ కొన్ని సోదాలు కూడా చేయబోతున్నారు. వాట్ నెక్స్ట్? ఏం జరగబోతోంది? అయితే ప్రెసెంట్ ఇప్పటికే ఆల్రెడీ కొన్ని చోట్ల ఏసీబీ రైడ్స్ని మొదలుపెట్టింది. ఇవాళ ఉదయమే అటు హైదరాబాద్తో పాటు ఏపీలోనూ ఏసీబీ సైమల్టేనియస్గా రైడ్స్ చేస్తుంది. ఎందుకంటే ఈ మొత్తం రేస్కి ఫస్ట్ టర్మ్లో ప్రమోటర్గా ఉన్నటువంటి ఎస్జెన్ నెక్స్ట్ సంస్థ గ్రీన్కోకి సంబంధించినటువంటి అనుసంధాన కంపెనీ ఇది. సో ఈ కంపెనీ మాదాపూర్లో ఉంది. సైబర్ టవర్స్ కేంద్రంగా ఈ కంపెనీకి సంబంధించినటువంటి కార్పొరేట్ ఆఫీస్ అక్కడ ఉంది. సో కార్పొరేట్ ఆఫీస్లో ఉదయం నుండి కూడా ఏసీబీ అధికారులు రైడ్స్ చేస్తున్నారు. అయితే మొత్తం ఈ ఏసీబీ నమోదు చేసినటువంటి కేసులో ఈ కంపెనీకి సంబంధించినటువంటి చేసినటువంటి అగ్రిమెంటే చాలా కీలకంగా కానుంది. అక్టోబర్లో 2022లో ఏదైతే ట్రైపార్టీ అగ్రిమెంట్ చోటు చేసుకుందో, సో ఆ ట్రైపార్టీ అగ్రిమెంట్ పేపర్స్ ఆల్రెడీ ఏసీబీ దగ్గర ఉన్నాయి. కానీ అగ్రిమెంట్కి ముందు అటు అప్పటి ప్రభుత్వంతో కానీ అప్పటి ఎఫ్ఈఓతో కానీ ఈ కంపెనీకి ఉన్నటువంటి మిగిలినటువంటి అగ్రిమెంట్స్ ఏమన్నా ఉన్నాయి అనేటువంటి కోణంలో ఏసీబీ ఈ రైట్స్ని చేస్తుంది. సో ఈ అగ్రిమెంట్కి ముందు ఏమన్నా ముందస్తు ఒప్పందాలు చేసుకున్నారా అంటే ఇందులో క్విట్ ప్రోకో అనేటువంటి వాదన నిన్నటువంటి కూడా వినిపిస్తున్నటువంటి విషయం తెలిసిందే. సో దానికి సంబంధించినటువంటి పేపర్స్ కోసం ఏసీబీ ఈ రైట్స్ని చేస్తున్నట్టుగా తెలుస్తుంది. అటు మాదాపూర్లో ఉన్నటువంటి ఎస్జెన్ ఆఫీస్తో పాటు మచిలీపట్నంలో కూడా ఏస్కి సంబంధించినటువంటి మరొక కంపెనీ ఉంది. సో అక్కడ కూడా ఏసీబీ రైట్స్ని కంటిన్యూ చేస్తుంది. మరోవైపు 9వ తారీఖున కేటీఆర్ని విచారణకి రావాల్సిందిగా ఏసీబీ సెకండ్ నోటీస్ ఇచ్చింది. కాబట్టి అప్పటి వరకు ఏసీబీ వెయిట్ చేస్తుందా, లేదంటే ఈరోజు హైకోర్టు ఆర్డర్ కాపీ వచ్చినటువంటి వెంటనే మరొక నోటీస్ కేటీఆర్కి ముందుగా రమ్మనేమన్నా చెప్తుందా చూడాల్సింది. సో హైకోర్టు ఆర్డర్ కాపీ రావడానికి ఈవినింగ్ వరకు టైం పడుతున్నటువంటి సిచ్యువేషన్ కూడా ఉంది. కాబట్టి ఖచ్చితంగా ఏసీబీ కూడా 9వ తారీఖు వరకు వెయిట్ చేసేటువంటి అవకాశాలే ఎక్కువగా కనిపిస్తున్నాయి. మరోవైపు కేటీఆర్ తరఫున లీగల్ టీం కూడా ఇప్పటికే కేటీఆర్తో భేటీ అవుతుంది. సో ప్రజెంట్ సుప్రీంకోర్టులో పిటిషన్ వేస్తే అది ఎప్పుడు బెంచ్ మీదకి వస్తుంది, ఒకవేళ 9వ తారీఖు లోపే బెంచ్ మీదకి వస్తే కనుక 9వ తారీఖు విచారణకు కేటీఆర్ అటెండ్ కాకుండా సుప్రీంకోర్టులో కేసు ఉంది కాబట్టి రాలేకపోతున్నటువంటి లెటర్ కూడా మళ్ళీ ఏసీబీ అధికారులకు ఇచ్చేటువంటి అవకాశం ఉంది. సో ఈ లోపే ఏసీబీ చేయాల్సినటువంటి పని మొత్తం ఎవిడెన్స్ అంతా కూడా సేకరించడం, ఎక్కడైతే బిజినెస్ రూల్స్ని వైలేట్ చేశారో దానికి సంబంధించినటువంటి ఎవిడెన్స్తో పాటు ఫైనాన్స్ డిపార్ట్మెంట్కి ఎలాంటి ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండానే హెచ్ఎండిఏ నిధులను వాడటం, ట్రైపార్టీ అగ్రిమెంట్లో ఎక్కడ కూడా హెచ్ఎండిఏ భాగస్వామ్యం లేకపోయినప్పటికీ సీజన్ 10 నిర్వహించేందుకు హెచ్ఎండిఏని రంగంలోకి దింపి హెచ్ఎండిఏ నుండి నిధులు ఎఫ్ఈఓకు పంపడం, ఇవన్నీ కూడా సిస్టంలో జరిగేటువంటి ల్యాప్సెస్గా ఏసీబీ పరిగణిస్తుంది. సో వీటన్నిటికీ కూడా అంటే ఓవరాల్గా చెప్పేదానికి కోర్టుకి ఎవిడెన్స్ని సబ్మిట్ చేయడానికి కొన్ని ఆధారాలు కావాలి. కాబట్టి మొత్తం ఆ ఎవిడెన్స్ అంతా కూడా ఈ 2 డేస్లో ఏసీబీ సేకరించనుంది. ఇందులో భాగంగానే ఈ రైడ్స్ని చేస్తున్నట్టుగా కూడా భావించాలి. సో ప్రెసెంట్ హైదరాబాద్తో పాటు ఏపీ మొత్తం 10 టీమ్స్ ఈ రైడ్స్ని చేస్తుంది.